తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సామాజిక న్యాయం 2.0 ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణలో శాస్త్రీయబద్ధంగా నిర్వహించిన కుల సర్వే విధి విధానాలను పార్టీ అగ్రనేతలకు వివరించామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న రాష్ట్ర బిల్లుల ఆమోదం, రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగించడం వంటి అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేలను కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలిచిందని, కేంద్రం ఆమోదం తెలపకపోతే రాహుల్ నేతృత్వంలో ఉద్యమం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించి బలహీన వర్గాల కోసం న్యాయ పోరాటం చేస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం జరుగుతుందని ఆయన ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పక్కనబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఏఎస్ వర్గాల ప్రజలకు గలంగా కాంగ్రెస్ పనిచేస్తుందని తెలిపారు. కార్పొరేట్ బోర్డులు, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, ఉన్నత విద్యా సంస్థల్లో కొనసాగుతున్న వర్ణహీనతను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో శాస్త్రీయంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలని ఖర్గే ఆకాంక్షించారు. ఈ సర్వే ఆధారంగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లను సిఫార్సు చేయగా ఈ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. రెండు బిల్లులపై వారికి వివరించడం జరిగింది. 42% రిజర్వేషన్ ఇచ్చిన బిల్లులు గవర్నర్ నుండి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి తీరు ఇక్కడ దాదాపు 3 మాసాలుగా పెండింగ్ లో ఉంది. కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాడాలని మా విజ్ఞప్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టు క్యాప్ని అధిగమిస్తూ మేము తీసుకొచ్చిన 2 చట్టాలని 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని కోరడం జరిగింది. వారు కూడా ఈ సుప్రీంకోర్టు క్యాప్ తీయడానికి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి వారి వంతు సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. రామచంద్రరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీ బీసీలకి ఇచ్చే రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. ఇది స్పష్టం.